హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్స్ నచ్చితే మీకు ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. దోశలు పోసుకున్నప్పుడు దోశల పెనం మీద దోశలు సరిగా రావు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సాల్ట్ వాటర్ని ఇలా దోశ పెనం పైన పోసిన తర్వాత వాటిని మరిగించిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా తుడిచేసుకున్న తర్వాత దోశలు పోసుకుంటే దోశలు మంచిగా వస్తాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 2, అగ్గిపెట్టెలు అయితే ఇలా మనం వెలిగిస్తూ ఉంటాం కదండి. ఇలా అగ్గిపెట్టెలు వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఎక్కువగా నిమ్ముకుని త్వరగా ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. అగ్గిపెట్టెలో కొన్ని రైస్ అయితే వేసేసుకున్నాం అనుకోండి, ఇలా చెమ్మ రాకుండా అలానే తేమ లేకుండా ఉంటుంది. మనం గీసినా కూడా అగ్గిపుల్లలు చక్కగా వెలుగుతాయి. టిప్ నెంబర్ 3, వాటర్ బాటిల్ చిన్నవి జ్యూస్ బాటిల్ లాంటివి ఉంటాయి కదండి. ఒక బాటిల్ అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మధ్య పార్ట్ తీసేసి కింద పార్ట్ పై పార్ట్ ఇలా అమర్చుకున్నానండి. పై పార్ట్కి ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా చాకును కొంచెం గ్యాస్ స్టవ్ మీద హీట్ చేసేసి ఇలా కట్ చేసుకుంటే చక్కగా కటింగ్ అయిపోతుంది. లేదంటే సెజ్జర్ పెట్టైనా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పాట్లో అయితే దీనిలో రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి. రాళ్ళు ఉప్పు పైన కొంచెం కంఫర్ట్ వేసేసి ఇలా లవంగాలను ఒక 4-5 దీనిపైన గుచ్చేసుకొని చక్కగా పైన పార్ట్ని పెట్టేసామనుకోండి, దీనిలో నుంచి మంచి స్మెల్ అయితే ఎదగలుగుతుందండి. మన బెడ్రూమ్స్లో కానీ అలానే బాత్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎక్కువగా ఖర్చు పెట్టే పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలాగా రూమ్ ప్రజనర్గా ఇలా తయారు చేసుకుని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నాం కదండి, ఈ హోల్స్లో నుంచి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా చక్కగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం స్మెల్ పోయినప్పుడు కొంచెం కంఫర్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే 2-3 ఎండుమిర్చి తీసుకొని ఇలా బియ్యంలో వేసేసి పైన బియ్యం ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఉంటాయండి. ఇంకో టిప్ కూడా షేర్ చేస్తున్నాను. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే మనం బియ్యం తీసుకున్న ప్రతిసారి ఇలాగా ఈ బియ్యం బ్యాగ్ని ఇలాగా పెట్టేసుకొని ఒక గాజుని అయితే ఇలా పెట్టుకున్నాం అనుకోండి, గాలి తగలకుండా ఉంటుంది, పురుగు రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, పిల్లలు స్టడీ చేసుకుంటూ ఉంటారు కదండి. ఇలాగా పేపర్స్ అయితే ఇలా ఫ్యాన్ గాలికి పైకి ఎగిరిపోతూ ఉంటాయి కదండి. వాళ్ళు వర్క్ చేయడానికి కూడా చాలా విసుగొచ్చేస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక పెన్ క్యాప్ని ఇలాగా పేపర్స్ పైన ఇలా పెట్టేసామనుకోండి, ఒక పేజీకి ఎగరకుండా ఉంటాయి. వాళ్ళు స్టడీ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. చక్కగా ప్రశాంతంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఇంట్లోనే ఈజీగా చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఇలాగ మన ఫేస్ని అయితే మంచి గ్లోయింగ్ అయితే తెప్పించుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అరచేతిలో కొంచెం అయితే ఫెయిర్ అండ్ లవ్లీ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా బాగా అంటే ఒక చుక్క వాటర్ అయితే వేసుకొని ఇలా కొంచెం తేమగా చేసుకొని మొత్తం కూడా ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, చక్కగా మనకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలాగా ఈ మిశ్రమాన్ని చక్కగా మన ఫేస్ పై అప్లై చేసామనుకోండి, మన ఫేస్ పై ఉన్నటువంటి టాన్ కానీ అలానే మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. మన ఫేస్ కూడా మంచిగా చక్కగా బ్రైట్నెస్గా వస్తుంది, మెరిసిపోతుందండి. ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ పసుపుతో ట్రై చేయండి, ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8,
ఆనియన్స్ అయితే ఇలా కట్ చేస్తూ ఉంటాం కదండి. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అదే స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత చేతులు ఇలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా కొంచెం ఇలాగ చేతులకు అప్లై చేసేసామనుకోండి, ఆనియన్ స్మెల్ రాకుండా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎవరికైనా వాటర్ ఇవ్వాలన్నా కూడా ఇలా ఆనియన్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా మనం అప్పటికప్పుడు టూత్పేస్ట్ కొంచెం అప్లై చేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, స్మెల్ రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 9, టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ ప్యాకెట్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఖాళీ ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ ప్యాకెట్లు ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి టమాటాలను ఇలా ఇందులో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 10, ఇలా శీతాకాలంలో మనం ఇలా పాలు తోడు పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి సరిగా తోడుకోవు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలా ఫ్లోర్ మీద ఇలా పెట్టేసుకోవటం వల్ల కూలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా తోడుకోకండి. ఇలా కింద ఒక ప్లేట్ పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, 1 అవర్ లోపలనే తోడుకుంది. సో యూజ్ అవుతుందని ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఈ ఆనియన్స్లో కొంచెం టూత్పేస్ట్ అయితే వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాయి. బల్లుల్ని బొద్దింకల్ని తరిమి కొట్టే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి, దీంట్లో టూత్పేస్ట్ కొంచెం వేసేసుకొని ఈ విధంగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ఒక లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ ఒక 1 అవర్ పాటు పక్కన ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం, స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొంచెంగా ఇలా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు పారిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక గ్లాస్లో స్ట్రైన్ చేసుకొని ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే మనం నైట్ తిన్న తర్వాత ఉన్నటువంటి గిన్నెల్ని కడగకుండా కిచెన్ సింక్లో పెట్టేస్తూ ఉంటాం కదండి. వీలైనంత వరకు కిచెన్ సింక్లో గిన్నెల్ని మనం కడిగేసుకోవాలండి. లేదంటే ఎంగిలివి ఆ నీచు స్మెల్కు బల్లులు బొద్దింకలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటి స్మెల్కి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తాయి. మనం గిన్నెలు ఎంగిలివి అలానే ఉంచకుండా కడిగేసుకుని చక్కగా ఇలా నైట్ ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద అలానే గ్యాస్ స్టవ్ మీద కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా టిప్ నెంబర్ 12, ఎగ్స్ వేయించుకునేటప్పుడు తక్కువ ఆయిల్ అయినా ఎగ్స్ మంచిగా వేయించుకోవాలి, మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. తక్కువ ఆయిల్లో ఇలా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా వేయించుకున్నాం అనుకోండి, కలర్ఫుల్గా ఉంటాయి, తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, స్టీల్ స్క్రబ్బర్స్ అయితే ఉంటాయి కదండి, మనం గిన్నెలు ఎక్కువగా కడుగుతూ ఉంటాము. ఈ స్టీల్ స్క్రబ్బర్కి కొన్ని రోజులకి ఏమవుతుందంటే రైస్ కానీ ఇలా కర్రీస్ కానీ ఇలా ప్లేట్లు కడుగుతూ ఉంటాం కదండి, రైస్ కానీ అలానే కర్రీస్ కానీ అంటే కొన్ని నలకలు లాంటివి ఇలా స్టీల్ స్క్రబ్బర్లో ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. ఇలా ఇరుక్కున్నటువంటి స్టీల్ స్క్రబ్బర్లో ఉన్నటువంటి అన్నం మెతుకులు కానీ పప్పు గింజలు కానీ ఇలా ఇరుక్కుని ఉంటూ ఉంటాయి కదండి, వీటి వలన క్రిములు కానీ అలానే ఇలా బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. దీని లోపల ఉన్నటువంటి
ఇలాంటివి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ పోవాలంటే ఇలా ట్రై చేయండి. కొంచెం స్టీల్ స్క్రబ్బర్ని ఇలా గ్యాస్ స్టవ్ మీద హీట్ చేసేసి తర్వాత ఇలా తీసుకున్నాం అనుకోండి, వీటి లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుందండి. ఇలా ముడుచుకున్నటువంటి స్టీల్ స్క్రబ్బర్ కూడా చక్కగా మనకి విడివిడిగా వచ్చేస్తుంది. ఇలాగ గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా దీనిలో ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు మనం ఇలా కొంచెం స్టీల్ స్క్రబ్బర్ని కాల్చుకోవటం వల్ల దీని లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతాయండి. మనకు తెలియని క్రిములు డస్ట్ దీనిలో ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.